తెలుగు నేర్పించడం అని ఎవరికి వాళ్ళమే ప్రయత్నం చేసే కంటే అందరికీ కలిపి చేద్దాము అనేది మనకి సిలికానాంధ్ర సంస్థ ద్వారా చేయాలి అనేది సంకల్పం జరిగింది. మన పిల్లలు వాళ్ళు కూడా అంత ఒక సాహిత్యపరంగా కానీ ఒక కావ్యాలు కానీ ఇలాంటివన్నీ కూడా చదివి సంతోషించి అంత ఆనందం పొందాలి, ఒక పాటను అర్థం చేసుకునేనా కనీసం అని అనుకుంటే వాళ్ళకి నేర్పించాలి కదా. అసలు సిలికానాంధ్ర మనబడి లక్ష్యము తెలుగు భాషని సంపూర్ణంగా పిల్లలకి పరిచయం చేయడం. ఏదైనా ఒక పని వస్తుంది అంటే నాకు రాదు అని చెప్పటం కంటే నేర్చుకుని చేయడం నాకు చాలా ఇష్టం. ఇప్పటివరకు మనం 1,00,000 మందికి చెప్పాము, 1,00,000 ఒత్తులు విద్యా విత్తనాలను వేయగలిగాము. 1,00,000 విత్తనాలు కూడా వేసే వరకు మనం అంత చక్కగా అందరం కలిసి చేయాలి అనేది ఆశ. నమస్కారం, నా పేరు నీలిమ పుత్తూరు. గత 9 సంవత్సరాలుగా మనబడితో నా ప్రయాణం కొనసాగుతుంది. మొదటగా పేరెంట్ వాలంటీర్గా హ్యూస్టన్ కేటీ కేంద్రంలో మొదలుపెట్టి తర్వాత 4 సంవత్సరాలుగా గురువుగా వ్యవహరించి తదుపరి 4 సంవత్సరాలు హ్యూస్టన్ కేటీ కేంద్రానికి సమన్వయకర్తగా వ్యవహరించాను. ప్రస్తుత సంవత్సరం మనబడికి ప్రాచుర్యం విభాగానికి నాయకత్వం వహిస్తున్నాను. ఈ ప్రయాణంలో భాగంగా మనబడికి ఊపిరిని అందిస్తున్న స్వచ్ఛంద సేవకులు అందరూ మహానుభావులు. వారి అనుభవాల్ని, వారి అనుభూతుల్ని మనతో పంచుకుని మరింత మందికి ప్రోత్సాహం కలిగించే విధానంగా ప్రయోజనం వీడియో సిరీస్ మొదలు పెడుతున్నాను. ఇందులో మొదటి వీడియోకి సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక కుటుంబమైన శ్రీమతి కూచిపట్ల శాంతి గారితో ప్రారంభిస్తున్నాను. శాంతి గారు సిలికానాంధ్ర మనబడిలో ప్రారంభం నుంచి పాఠ్య ప్రణాళికను రూపొందించారు. పాఠ్య ప్రణాళిక బృందానికి ఉపాధ్యక్షురాలుగా సేవ చేస్తున్నారు. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. 2017వ సంవత్సరంలో హ్యూస్టన్కి ప్రాచుర్యానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మొదటిసారి కలిశాను. మీకు గుర్తుందో లేదో, నేను అప్పుడు మిమ్మల్ని అడిగాను, మీరు తీసుకున్న బాధ్యత చిన్న విషయం కాదు, ఇంతమంది పిల్లలు తెలుగు నేర్చుకోవాలన్న మీ ఆశయం ఎటువంటి స్వార్థం లేకుండా ఎంతో ఉన్నతమైనది, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే తెలుగు భాషని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం నా జీవిత ఆశయం అని చెప్పారు. ఇప్పటికీ అదే ఉత్సాహం, అదే నిబద్ధత. మీ ప్రయాణాన్ని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియపరచాలనే నమ్మకంతో మీ ముందుకు వచ్చాను. మనబడిని మీ ఇంట్లో మొదలుపెట్టి పుస్తకాలు రాసి వ్యాస్క్ రికగ్నిషన్ వచ్చేంత వరకు వెళ్ళి 12,500 మందిని పిల్లలు అమెరికాలో తెలుగు నేర్చుకుంటున్నారంటే దీని అంతటికీ ఆలోచన ఎప్పుడు మొదలైంది? ఇది మనబడిని సిలికానాంధ్ర మనబడి 2007 భాషా దినోత్సవం రోజున ఫిబ్రవరిలో మొదలైందమ్మా. ఆ రోజున అక్షరాభ్యాసం చేసి పిల్లలతో మనబడిని ప్రారంభించాము. ఈ ఆలోచన ఏదైనా ఒక అనుభవానికి ప్రతిస్పందనగానే ఎక్కడైనా నిజ జీవితంలో ఉంటుంది కదా. ఈ ఆలోచన మొదలైందంటే ఏ అనుభవానికి ప్రతిస్పందన? మీ చిన్నప్పుడు కానీ లేదా అమెరికాలో మీకు వచ్చిన అనుభవాలు కానీ దేనికి ప్రతిస్పందనగా మొదలైందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది మన పిల్లలు ఇక్కడ పెరిగినప్పుడు, మేము ఈ దేశానికి వచ్చి ఇప్పుడు 38 ఏళ్ళు అయింది. మన పిల్లలకి తెలుగు నేర్పించడం అని ఎవరికి వాళ్ళమే ప్రయత్నం చేసే కంటే అందరికీ కలిపి చేద్దాము అనేది మనకి సిలికానాంధ్ర సంస్థ ద్వారా చేయాలి అనేది సంకల్పం జరిగింది. ఆలోచన కార్యరూపం దాల్చడానికి కారణాలేంటి? కార్యరూపానికి దాల్చడానికి కారణం అంటే చాలా ఉన్నాయి. అంటే అది చాలా పెద్ద ఇది అనమాట. కాకపోతే మనకు ఎంత ఉత్సాహం ఉండి మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళినా కూడా తర్వాత మన పిల్లలు వాళ్ళు కూడా అంత ఒక సాహిత్యపరంగా కానీ ఒక కావ్యాలు కానీ ఇలాంటివన్నీ కూడా చదివి సంతోషించి అంత ఆనందం పొందాలి, ఒక పాటను అర్థం చేసుకునేనా కనీసం అని అనుకుంటే వాళ్ళకి నేర్పించాలి కదా. వాళ్ళకి వస్తే కదా వాళ్ళు కూడా మనంత అందంగా వాళ్ళు కూడా ఆనందించగలిగేది అనే ఆలోచనతో అలా మొదలుపెట్టారు. కార్యరూపానికి ప్రణాళిక ఎలా వేసుకున్నారు, ఏం వేసుకున్నారు? అది శ్రీ ఆనంద్ గారు దానిని మనబడి సిలికానాంధ్రలో మనబడిని కూడా మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు 4 స్థాయిల్లో మనం అనుకున్నాము. ప్రవేశము, ప్రకాశము, ప్రమోదం, ప్రభాసము అని మొదటి 4 సంవత్సరాలు, అది 5 ఏళ్ల పిల్లల నుంచి అనుకున్నాము. కాకపోతే పిల్లలకి ఇక్కడ కొంచెం కష్టమైంది ఆ 4 సంవత్సరాల్లో అంత నేర్చుకోవటము అనేది. ఆ తర్వాత ఆ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలందరూ కూడాను ఇంకా చిన్నపిల్లలు కూడా బళ్ళోకి వద్దాము అంటున్నారు అని అనేసరికి 4 సంవత్సరాల తర్వాత బాలబడిని చిన్నపిల్లల కోసము, ఆ తర్వాత ప్రవేశము, ప్రసూనము, ప్రకాశము, ప్రమోదము, ప్రభాసము అని మొదలు పెట్టడం జరిగింది. ఏమేమి చేయాలనుకున్నారు, ఎప్పుడు, ఎలా మొదలు పెట్టారు?
పుస్తక రచన ఏమి చేయాలి అనుకున్నాము అని అంటే అసలు సిలికానాంధ్ర మనబడి లక్ష్యము తెలుగు భాషని సంపూర్ణంగా పిల్లలకి పరిచయం చేయటము. మనకి ఆల్రెడీ ఎంతో విజ్ఞానం ఉంది, జ్ఞానము అదంతా కూడాను వాళ్ళకి గుర్తుపెట్టుకుని తిరిగి చెప్పటము ఇట్లాంటి వాటి కింద కాకుండా అంత గొప్పది మన తెలుగు భాష. దానిని మనం నేర్చుకుంటే ఎంత బాగుంటుందో, ఎంత చక్కగా ఉంటుందో ఆ భాష అన్నది వాళ్ళకి పరిచయం చేయడమే. అదే మనము పాఠ్య ప్రణాళిక ద్వారా చేస్తున్నది. వాళ్ళకి కేవలము అన్ని ప్రక్రియలు సాహిత్యపరంగా ఉన్నవి పరిచయమే చేస్తాము. భాష నేర్పించాలంటే ఎన్నో దారులు ఉన్నాయి కదా, పుస్తక రచననే ఎందుకు ఎంచుకున్నారు? పుస్తక రచనను ఎంచుకోవటము అనేది నిజంగా చెప్పాలి అని అంటే ఆనంద్ గారు రాయాలి అంటే నాకు మొదటి నుంచి కూడా సాహిత్యము రాయటము ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నది. కానీ పుస్తకాలు కింద నేను ఎప్పుడూ రాయలేదు అంతకుముందు. ఆయన ఇది మనం మొదలుపెట్టినప్పుడు ఎంత బాగా అంటే మా పిల్లలకి చాలా బాగా నేర్పించుకోగలిగాను దేవుడి దయ వల్ల, సరస్వతి అమ్మవారి కటాక్షం. అలాంటివన్నీ కిటుకులు అవన్నీ కూడాను పిల్లలకి ఇంకా బాగా ఎలా చెప్పచ్చు అని అంటే నా పిల్లలకి నేర్పించుకోవడానికి కూడా కారణం వాళ్ళతో పాటు చదువుకుంటున్నప్పుడు ఇక్కడ స్కూళ్ళల్లో వెళ్ళటము, అక్కడ సేవ చేయటము, వాళ్ళందరూ ఎలా నేర్పిస్తున్నారు అలాంటివి మన తెలుగులో కూడా అలా సంతోషంగా నేర్చుకునేలాగా అలాంటి ప్రక్రియలతో నేర్పించాలి అనేది నాకు కళ. అది ఆ భగవంతుడు అనుకోకుండా సరస్వతీదేవి నాకు ఇచ్చిన అవకాశము అని నేను భావిస్తున్నాను. అద్భుతం అమ్మ. ఇక్కడ పిల్లలకు అర్థమయ్యేలాగా రాసేందుకు ఎలాంటి మార్గాలు అన్వేషించారు? ఎలాంటి మార్గాలు అన్వేషించాము అని అంటే చాలామందికి మీకు తెలుసు, నేర్చుకునేటప్పుడు అమెరికాలో స్పెల్లింగ్తో నేర్చుకుంటారు. లేకపోతే వాళ్ళు ఆల్ఫాబెట్ కానీ బొమ్మలు కానీ ఇలాంటివన్నీ నేర్చుకునేటప్పుడు ఆ కనెక్ట్ ది డాట్స్ అని అట్లాంటి వాటితో వాళ్ళు నేర్చుకుంటారు. మన తెలుగులో అలాంటివి ఏవి లేవు. సో అందుకని నేను వాటిని తెలుగులో మనమే మొట్టమొదటిసారి, నేను ఇంకా చాలా గర్వంగా చెప్తున్నాను, మనబడి సిలికానాంధ్ర మనబడి పిల్లలకి అవి చక్కగా వాటిని పరిచయం చేసి అలా చేయగలిగే భాగ్యం నాకు రావటం నా అదృష్టం. అలా చేయగలిగాము. సో ఇందాక మీరు అన్నారు ప్రవేశం పుస్తకంతో మొదలు పెట్టారని, అన్ని పుస్తకాల రచన పూర్తి చేయడానికి మీకు ఎన్నాళ్ళు పట్టింది? చాలా జటిలమైన ప్రశ్న అడిగారు మీరు నన్ను. ముందుగా మనం అనుకున్నట్లు 4 సంవత్సరాల పుస్తకాలు ప్రతి త్రైమాసికానికి రాసుకుంటూ వెళ్ళాక పిల్లలకి కష్టమైంది అనేసరికి మళ్ళీ అప్పుడు మళ్ళీ చిన్నపిల్లల కోసం మొదలుపెట్టిన బాలబడి 1, బాలబడి 2, తర్వాత మళ్ళీ 5 ఇవి కనుక్కొని మొత్తం 7. సో ముందు 4 తర్వాత 7 అలాగా ప్రతి సంవత్సరము రాసుకోవటము, వాటిల్లో తప్పులు అంటే కొంత సూచనలు అందరూ ఇచ్చినవి కూడా తీసుకొని ఉపాధ్యాయులకి ప్రశిక్షణ ఇవ్వటము దాని నుంచి అంతాను ముందు అందరం కలిసి వాటిని ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. ఈ 5 మార్చడం జరిగాక బాలబడి నుంచి ప్రసూనాన్ని కూడా కలుపుకొని 7 స్థాయిలు రాయటం మొదలుపెట్టినప్పటి నుంచి పాఠ్య ప్రణాళికకి ఉపాధ్యక్షురాలుగా కూడా నన్ను చేయటం జరిగింది. సో అందుకని అప్పుడు నేను ఇవన్నీ కూడాను ఒక స్పెల్లింగ్ ఎలాగా చదువుకోగలుగుతారు పిల్లలు అనేలాగా చేయటము అవన్నీ కూడాను వాటిల్లో ఈ పద్యాలు ఎక్కడైనా కూడా మీరు తెలుగు ఎప్పుడు నేర్చుకున్నా కూడా పిల్లల్ని ఏరా నీకు ఏమన్నా నేర్చుకుంటున్నావా తెలుగు అని అంటే ఒక పద్యం చెప్పగలుగుతారు లేదా కథ చెప్పగలుగుతారు. అవి వాళ్ళకి ఎక్కువ గుర్తుండాలి అని అంటే పునశ్చరణ కింద నేర్చుకున్న పద్యాన్ని 2 వారాల తర్వాత కనెక్ట్ ది డాట్ల బిందు చిత్రలేఖనం ద్వారా వాళ్ళకి పునశ్చరణ అయ్యేలా పుస్తకాల్లో పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళు కూడాను అక్షరాలు అవన్నీ గుర్తుపట్టి గుణింతాలని గుర్తులు పట్టుకొని వాళ్ళు ఆ పదాలని రాయగలగటం అనేది స్పెల్లింగ్ కింద రూపొందించడం జరిగింది. ఎంతో చక్కగా వివరించారు శాంతి గారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి సహాయ సహకారాలు అందుకున్నారు? నా కుటుంబ నేపథ్యం అండి, నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. మా అత్తవారి ఇల్లు కూడా కృష్ణా జిల్లానే. మా వారు మచిలీపట్నం నుంచి వచ్చారు. నేను పెరిగింది అవనిగడ్డ అని అక్కడ దగ్గరలో ఉన్న గ్రామం. మా నాన్నగారు అక్కడ దగ్గరలో ఉన్న మరొక గ్రామం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు ఉన్నది. నాకు 2 పిల్లలు, నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట. మా అమ్మాయికి 3 అబ్బాయిలు, మా అబ్బాయికి ఒక పాప అన్నమాట. వాళ్ళ 4 కూడా మా పెద్ద మనవడు ఇప్పుడు మనబడిలో ప్రవేశం చదువుతున్నాడు. అది నా కుటుంబం. మీ వారు తోడ్పాటు ఏంటి? ఎంతసేపు పుస్తకాలు రాస్తూ ఉంటే పిల్లలు, ఇంట్లో పనులు, ఉద్యోగం ఎలా సమన్వయం చేసుకున్నారు? సమన్వయం చేసుకోవటము అనేది భగవంతుడు కొంతమందికి అలాగా
ఇస్తారు. అలా ఆ విషయంలో నేను మా వారిని చూస్తాను. తను కూడాను అనేక పనులు, అసలు ఆ పాదరసం కంటే మించి ఆలోచనలు చేస్తారు. ఈ సచ్ విజనరీ అనమాట. వాటిల్లో ఆ నేపథ్యంలో తనకి తోడ్పడుతూ తనతో పాటు కలిసి వెళ్ళాలి అనేది ఒక అదే ఖచ్చితంగా మనకందరికీ కూడా ధర్మపత్ని అని అందుకే అంటారు కదా, అది మన బాధ్యత. సో నాకు చాలా ఆనందంగా చేస్తాను, ఇష్టంతో చేస్తే కష్టం ఉండదు అనేది. సో అలా తోడ్పాటు ఒకళ్ళకొకళ్ళు చేస్తూ వెళ్తున్నాం. మనతో పాటు ఎంతోమంది కలిసికట్టుగా మా కుటుంబంలో మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మా అల్లుడు మా కోడలు మా మనవళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు ఏదైనా సిల్కానాంధ్రది ఉంది అని అంటే కలిసి వచ్చేసి చేయటము అనేది ఇప్పటికీ ఉంది. అది నిజంగా వరం. అలాగా నా తర్వాత ప్రశ్న మీ కుటుంబ సభ్యుల స్పందన ఏంటి అని అడగదలుచుకున్నాను, కానీ ఇక్కడ కుటుంబం కుటుంబం అనేసరికి చెప్పకుండా ఉండలేకపోయాను నేను ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళందరూ లేనిదే మనం చేయలేమండి. అలాగా కలిసి కట్టుగానే చేస్తాము. ఎందుకనంటే వాళ్ళందరూ చిన్నప్పుడు చదువుకుంటున్నప్పటి నుంచి మొదలుపెట్టాము. 2001 ఆగస్టు 4వ తారీఖు నుంచి మొదలైంది మా ప్రయాణం సిలికానాంధ్రలో. అక్కడి నుంచి వ్యవస్థాపక కుటుంబంగా చాలా పనులన్నీ కూడాను మనము అలాగా కలిసి చేసుకునే అదృష్టం మనకు వచ్చింది అని అంటే, ఏదైనా ఒక పని వచ్చింది అంటే నాకు రాదు అని చెప్పటం కంటే నేర్చుకుని చేయడం నాకు చాలా ఇష్టం. అదే నన్ను ముందుకి నడిపిస్తుంది అనుకుంటా. ఇంకా ఈ రోజుకి ఏం చేస్తున్నారు? ఈ రోజుకి అండి ఇంకా మనకి చాలా చేయాల్సింది. మనం ఇప్పుడు చేసింది బిందు అంత మాత్రమే. మనము ఇప్పుడు యూనివర్సిటీ కూడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాము. అందులో చక్కగా MA వరకు చదువుకొని PhD కూడా తెలుగులో చేసేందుకు అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి మనకి చెమర్తి రాజు గారు ఎప్పుడు అనేటట్టు KG to PG వరకు మనం తెలుగు నేర్పించగలుగుతాము ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటి వరకు కూడాను 18 విద్యా సంవత్సరాలు అయినాయి. మనకి 100,000కు పైగా విద్యార్థులు మనతో చదువుకుంటూ వచ్చారు. నాది ఆశ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనం 1,00,000 మందికి చెప్తాము. 1,00,000 ఒత్తులు విత్తనాలని వేయగలిగాము. 1,00,000 విత్తనాలు కూడా వేసే వరకు మనం అంత చక్కగా అందరం కలిసి చేయాలి అనేది ఆశ. ఎప్పుడు నమ్మేది మనబడి పిల్లలు భావి తరాల వెలుగు దివ్వెలు. అవి 1,00,000 దివ్వెలుగా వెలిగి వాళ్ళందరూ అలాగా వెళ్తూ ఉంటే మనం అందరం చూసి ఆనందించాలి అనేది నా కోరిక. అద్భుతంగా ఉంది శాంతి గారు. ఇంతమంది స్వచ్ఛంద సేవకులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండానండి, అందరం కలిసికట్టుగా పని చేయాలి. స్వచ్ఛంద సేవకులము అన్న మాటని మర్చిపోకుండా స్వచ్ఛందంగా మనందరము చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన సత్ఫలితాలు ఎలా వస్తాయో మనము ఈ 23 ఏళ్ల నుంచి సిలికానాంధ్ర ద్వారా చూస్తున్నాము. సిలికానాంధ్ర మనబడిలో కూడా మనము 18 విద్యా సంవత్సరాలుగా చూస్తున్నాము. వీళ్ళందరూ కూడాను కేవలము తెలుగు భాష పట్ల మక్కువతో ఎక్కువగా వచ్చి కలిసి చేస్తున్నాము మనందరము. కాబట్టి అందరూ కూడాను ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు. పొరపచ్చాలు లేకుండా కలిసి కట్టుగా ఆ తెలుగు తల్లి సరస్వతీదేవికి చక్కగా పూలమాల గుచ్చి వేద్దాం మన విద్యార్థులందరినీ. అది నా యొక్క ఆశ, విన్నపం, సూచన, సలహా. చాలా అద్భుతంగా చెప్పారు శాంతి గారు. మీ ఆశయాలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఆశయాలన్నీ కూడా నెరవేరాలి తప్పకుండా. ధన్యవాదాలండి.